హరే కృష్ణ. వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. న్యూ వెరైటీ అండి, బార్లీ రవ్వ లెమన్ రైస్. ఎప్పుడూ లెమన్ రైస్ మనకు తినే రైస్తో బోర్ అనిపిస్తే ఈసారి ఇలా బార్లీతో ట్రై చేయండి. చాలా హెల్దీ అండి. బార్లీ గింజల మీద డయాబెటిక్ పేషెంట్స్కి వెరీ ఇంపార్టెంట్ అంటారు. ఈ బార్లీ ఫస్ట్ మనం బాండీలో డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ అలా వచ్చిన తర్వాత ఇలా కనపడుతుంది కదా, ఇది మనం కూల్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. కోర్స్లీ గ్రైండ్ చేయాలి, ఎందుకంటే రవ్వ కావాలి కాబట్టి. ఇందులో ఒకవేళ మనకి ఎక్కడన్నా నున్నగా పొడి అనేది ఏమైనా ఉంటుంది అని మనకి ఆ ఫీలింగ్ ఉంటే బాగుండదు కాబట్టి ఫస్ట్ జల్లెడ పట్టాలి. అప్పుడు మనకి ఏమన్నా పిండి అలా ఉంటే అదంతా పక్కకి వెళ్ళిపోతుంది. అదంతా జల్లెడ పట్టిన తర్వాత ఓన్లీ బార్లీ రవ్వ ఒక్కటే తీసుకుంటామండి. ఇక్కడ మనకి పిండి చూడండి కింద ఎంత ఉందో, అది మాత్రం ఇక్కడ వాడకూడదు. ఈ లెమన్ రైస్కి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు బార్లీ రవ్వతో మనము ఇప్పుడు చేసుకుంటాము. ఫస్ట్ ఈ బార్లీ రవ్వని మనము ఏం చేయాలి అంటే, వాటర్ రిక్వైర్డ్ రేషియో ఉంది కదా, అంత వేసుకొని, అంటే 1:3/4, 1 కప్పు బార్లీ రవ్వకి 1/3/4 వాటర్ వేసి కుక్కర్లో మనము 3 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు మనకు ఫస్ట్ వెట్గా అట్లా ఉన్నా కూడా ఏం కాదు. ఒక చిన్న టిప్ అండి, బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు మనకు బార్లీ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం తిరువాత వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసి ఆవాలు, ఇంగువ, తిరువాత వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత బాల రకాలండి, ఉద్దిబాలు, శనగబాలు, పీనట్స్ వేసుకోవాలి. ఇంకా గ్రీన్ చిల్లీస్ కావలిస్తే అది మన కారాన్ని తగినట్లు, అంటే ఎక్కువ ఏం అవసరం లేదు. చిన్న పీసెస్గా కట్ చేసుకొని గ్రీన్ చిల్లీ కూడా వేస్తాము. ఇంకా మనము గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇంకా ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేస్తాము. ఇవన్నీ మనకు చిల్లీస్ వేస్తారు పిల్లలు అలా అనిపిస్తే గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. ఉప్పు తగినంత వేసుకోవాలండి లెమన్ రైస్కి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత కర్రీ లీవ్స్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత, ఇదంతా కూల్ అయిన తర్వాత బార్లీ ఇందాక బాయిల్ చేసాం కదా, అది దీంట్లోకి వేసి బాగా మిక్స్ చేయాలి. లెమన్ ఎప్పుడు లాస్ట్లో కలపండి, అప్పుడు బాగా పులుపు సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొరియాండర్ లీవ్స్ వేసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. వెరీ ఈజీగా చేయొచ్చు కదా. ఈ బార్లీ రైస్ చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా హెల్దీ అండ్ ఇమ్యూనిటీ. ప్రతి ఒక్కరూ ఇది ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హరే కృష్ణ.